వెల్కమ్ టు తెలుగు రైల్వేస్. ఈరోజు మనతో పాటు నా ఫ్రెండ్ చిన్న ఉన్నారు, రైల్వే ఎంప్లాయీ, గేట్ మెన్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ వీడియోలో మనం మన చిన్న గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇంటర్వ్యూ చేసి చిన్న గారు రైల్వేలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, అతను రైల్వే కోసం ఎన్ని సంవత్సరాలు చదివారు, లేకపోతే రైల్వేలో జాయిన్ అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు, ఆ డిపార్ట్మెంట్ గురించి, అంటే గేట్ మెన్ వర్కింగ్ గురించి, తర్వాత తన శాలరీ గురించి, ప్రమోషన్ గురించి, ఇలా అన్నిటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మొదటిగా థ్యాంక్ యూ చిన్న గారు, ఈ వీడియోకి ఇంటర్వ్యూకి ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. చిన్న గారు చెప్పండి, మీరు ఏ సెక్షన్ లో ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీకు మీ సెక్షన్ ఏ రైల్వే కింద వస్తుంది ఫస్ట్ చెప్పండి. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. ఓకే. గూడూరు సెక్షన్, నాయుడుపేట సబ్ సెక్షన్ లో పనిచేస్తాను గేట్ మెన్ గా. LC8 ఇది గేట్. ఓకే. ఇది చెన్నై జోన్ లోకి వస్తుంది. చెన్నై డివిజన్ కి లోకి వస్తుంది ఈ రైల్వే. వర్క్ చేసేది నాయుడుపేట దగ్గర LC నెంబర్ 80 లో చిన్న గారు వర్క్ చేస్తా ఉన్నారు. చిన్న గారు చెప్పండి, మీరు ఎప్పుడు రైల్వేకి రావడం జరిగింది, ఏ సంవత్సరంలో మీరు ఎగ్జామ్ కి అప్లై చేశారు, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు రైల్వేలో? 2012లో నేను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2012లో అప్లై చేస్తే 2013 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 2014 తర్వాత ఏంటంటే జాయినింగ్ అయినాయి కంటిన్యూస్ గా. 2015 మార్చి 24వ తేదీన జాయిన్ అయ్యడం జరిగింది. రైట్. అంటే దాదాపుగా మీకు 2015 అంటే ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రైల్వేలో మీకు. 6 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం. ఇది ప్రాపర్ ఎక్కడండి? మా యాక్చువల్ గా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, చిన్నలాంగిపేట విలేజ్. ఓకే. మీరు శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ రాయకుండా చెన్నై డివిజన్ రాయడానికి కారణం ఏందో తెలుసుకోవచ్చా? సికింద్రాబాద్ కాకుండా చెన్నై ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు కొంచెం ఎక్కువగా ఉండేవి. తర్వాత ఏంటంటే చెన్నై జోన్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయినంత వరకు ప్రాసెస్ క్లియర్ గా ఉంటది, చాలా ఫాస్ట్ గా ఉంటది. అందువల్ల ఇది ఎంచుకోవడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫాస్ట్ గా అయితే పోస్టింగ్ త్వరగా వస్తుంది, ఫెయిర్ గా జరిగింది కాబట్టి మీరు చెన్నై ఎంచుకున్నారు. మీరు రైల్వే కోసమే ప్రిపేర్ అయ్యారా లేదా మరి ఏ ఇతర జాబ్ గానీ ప్రిపేర్ అయ్యారా? వేరే జాబ్ ప్రిపేర్ అయితే మీకు రైల్వే జాబ్ వచ్చిందా? మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. యాక్చువల్ గా నేను డిగ్రీ 2011లో రిలీవ్ అయ్యాను. ఓకే. అప్పటికంటే రైల్వే రిక్రూట్మెంట్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ అవుతాయి, జాబ్స్ అనేది మాకు ఎవరికి తెలియదు. నేను యాక్చువల్ గా అయితే ఈ జాబ్స్ అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు. కానిస్టేబుల్ SI కోసం అనేసి నేను యాక్చువల్ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత నేను హైదరాబాద్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నాను 2011లో. తర్వాత 2013లో తీసుకున్నాను. మే 24 నుంచి ఆగస్ట్ 1 వరకు కోచింగ్ లో ఉన్నాను. తర్వాత రిలీవ్ అయిన తర్వాత 2 months 3 months ఏమో నెక్స్ట్ లైబ్రరీలో చదివిన తర్వాత 2013 డిసెంబర్ 8 ఎగ్జామ్ రాసాము. తర్వాత ఈ జాబ్ లో రావడం జరిగింది. మీ అప్పుడు అంటే మీరు రాసినప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉండేది? అంటే మార్క్స్ గురించి, నెగిటివ్ మార్క్స్ గురించి, అంటే సిలబస్ గురించి అట్లా స్పెషల్ గా ఎట్లా ఉండేది చెప్తారా? మేము రాసినప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, మాదే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా, మొత్తం 6 లాంగ్వేజెస్ లో ఇచ్చారు. అందులో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంది. అది 100 మార్కులకి పెట్టేవారు. కాకపోతే ఏంటంటే ఇది అర్థమెటిక్ నుంచి కొన్ని మార్కులు, ఇన్ని మార్కులు అనేసి, రీజనింగ్ కి ఇన్ని మార్కులు అనేసి సెపరేట్ గేమ్ లేదు. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి ఒక 50 మార్క్స్ వరకు ఇచ్చేవారు అప్రాక్సిమేట్లీ గా. మిగతా జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ మిగతా ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఇచ్చారనమాట. మామూలుగా అర్థమెటిక్ ఇన్ని మార్కులు, రీజనింగ్ ఇన్ని మార్కులు, ఇలాంటి అప్పుడు లేవన్నమాట. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగుని ఫస్ట్ గా చిన్న గారు రాసిన 2013 ఎగ్జామ్ లోనే అంటే తెలుగుతో పాటు మిగతా 6 అదర్ లాంగ్వేజ్ లో కూడా పేపర్ ఇచ్చేవారు అనమాట. దానివల్ల అంటే ఇలా తెలుగులో ఇవ్వడం చాలా మందికి బెనిఫిట్ అయిందంట చిన్న గారు. యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ కి ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు కదా. అందుకని రైల్వేలో ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఎవరికి కూడా రైల్వేలో అవకాశాలు రాకపోవడం కారణం మెయిన్ అదే. తర్వాత ఏంటంటే ఈ అవకాశం అంటే ప్రాంతీయ లాంగ్వేజ్ కి అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కువగా తెలుగు వారు ఏంటంటే రైల్వేకి ఇంట్రెస్ట్ చూపించినారు. తర్వాత జాబ్స్ కొట్టడం జరిగింది. అవునండి, ప్రాంతీయ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ లో పేపర్ తయారు చేసిన తర్వాతనే రైల్వే, ముఖ్యంగా మన రైల్వేలోని ఎక్కువ మంది రావడం జరుగుతుందండి. మీరు రైల్వేకి స్టార్ట్ అయ్యడం అంటే రైల్వే ఎగ్జామ్ కోసం ఏ విధంగా, ఎన్ని గంటలు చదివారు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మీ స్ట్రాటజీ ఒకసారి చెప్తారా? యాక్చువల్ గా నాది బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాథమెటిక్స్. నాకు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ జాయిన్ అయిన తర్వాత మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. కాకపోతే మ్యాథ్స్ ఒకటే వచ్చి సరిపోదు, నెక్స్ట్ సైన్స్, సోషల్ అన్ని రావాలి.
భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ప్రెసెంట్ నేను 2013 ఒక నోట్స్ రాశాను. అది నా హ్యాండ్ రైటింగ్ తో ఉంటది. అదేంటంటే నా సొంత షార్ట్ కట్స్, వాళ్ళు చెప్పిన షార్ట్ కట్స్ రెండు ఇంక్లూడింగ్ చేసి రాశాను ఆ బుక్. మన తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. నేను ఎందుకంటే ఆ నోట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చానంటే అదేంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈక్వల్ గా అర్థమయ్యేటట్లంటే బాగుంటది. అందుకే నేను దాన్నే ఫాలో అయ్యాను చివరి వరకు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాను. ఓకే అండి, గుడ్ న్యూస్. నేను కూడా చూసానండి ఆ మెటీరియల్. అంటే భాగ్యనగర్ వాళ్ళు ఇప్పుడు జిరాక్స్ ఇచ్చేది మెటీరియల్ మీదే. అవును. ఓకే అండి, అంటే హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందండి దాంట్లో. నేను కూడా ఆ బుక్ చూడడం జరిగింది. మీరు కూడా చూడండి, భాగ్యనగర్ జిరాక్స్ బుక్ ఉంటది, అథమెటిక్ రీజనింగ్ కలిపి. ఆ బుక్ మన చిన్న గారు రాశారు. మీరు రైల్వే కోసం ప్రిపేర్ అయినప్పుడు ముఖ్యంగా బుక్స్ గురించి చెప్పండి. ఏ బుక్స్, అథమెటిక్ గానీ, రీజనింగ్ గానీ, లేదా జనరల్ సైన్స్ గానీ, మీ అప్పుడు ఏ బుక్ ప్రిపేర్ అయ్యారు? మేము అప్పుడంటే ఆర్సీ రెడ్డికి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ బుక్, నెక్స్ట్ ఏంటంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అర్థమెటిక్ రీజనింగ్ మెటీరియల్ మాత్రం కంపల్సరీ చదివేవాళ్ళమే. ఇవైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. నెక్స్ట్ అప్పుడు చదివిన వాళ్ళకి ఇప్పుడు చదివిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు సోషల్, సైన్స్ అన్ని ఈక్వల్ గా ఇచ్చేవాడు. ప్రెసెంట్ ఇప్పుడు ఉండే గ్రూప్ డి రాసిన వాళ్ళని, ఎన్టీపీసీ ఎవరు రాసినా సరే అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ బేసిక్స్ బాగుంటాయి. తర్వాత ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఆర్సీ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ అగర్ వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ కి అయితే జనరల్ కరెంట్ అఫైర్స్ కి అయితే సైన్ ఇండియా మంత్లీ బుక్స్ బాగుంటాయి. జనరల్ నాలెడ్జ్ విషయంకి వస్తే ఆర్సీ రెడ్డి మంచి మెటీరియల్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ వరకు అయితే ఆర్సీ రెడ్డి మాత్రం మెటీరియల్ బాగుంటుంది. అయితే మన తెలుగు విద్యార్థులు ఎక్కువ హైటెక్ విద్యారసం చదువుతారండి జనరల్ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు అది సరిపోద్ది అంటారండి, ఇంకా డెప్త్ గా ఏమైనా చదవాలంటారా? మీరు చెప్పినట్టు ఆర్సీ రెడ్డి మెటీరియల్ చదవాలంటారా? హైటెక్ ఒకటే సరిపోద్ది అంటారా? ఇంతకు ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. ఎలా అంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ అంటే రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. దానికి సంబంధించిన ఎలా ఆడుతున్నాడు అంటే డిస్క్రిప్షన్ టైప్ లో అనమాట. మనకి సబ్జెక్ట్ వస్తే కానీ మనం ఏంటంటే అటెంప్ట్ చేయలేని పరిస్థితి. అంటే అప్లికేషన్ టైప్ లో అడుగుతాం. అప్లికేషన్ టైప్ అనమాట. హైటెక్ విజయ రహస్యం నేను ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే హైటెక్ విజయ రహస్యంలో ఒక 300-400 పేజీల్లో మొత్తం సైన్స్, సోషల్ అన్ని కవర్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం హైటెక్ విజయ రహస్యం అనేది మాక్సిమం 90% ఎక్కువగా యూజ్ అవుతుంది, కానీ ఎక్కువగా యూజ్ అవ్వదు. మా సబ్స్క్రైబర్ కోసం మీ యొక్క బుక్ లిస్ట్ చెప్తారా? ఇప్పుడు అంటే 2021లో గ్రూప్ డి జరగబోతా ఉంది కదా, ఈ గ్రూప్ డి కోసం మీరు బుక్ లిస్ట్ చెప్పగలుగుతారా? ప్రెసెంట్ ఇప్పుడు గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే మాత్రం అథమెటిక్ రీజనింగ్ అయితే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే కన్ఫర్మ్ గా యూజ్ అవుతుంది. బేసిక్ ప్రిపరేషన్ కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. మీరు ఏ బుక్ తిరిగేసుకున్నా సరే ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత ఏ బుక్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఇంకా డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జనరల్ నాలెడ్జ్ అయితే ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అయితే సైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే ఎస్పెషల్లీ చదవాలనుకుంటే మాత్రం 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ డి జాబ్ ఈజీగా కొట్టచ్చు. అంటే జనరల్ నాలెడ్జ్ కోసం, జనరల్ సైన్స్ కోసం ఏదైనా బుక్ మీరు రెఫర్ చేస్తారా? జనరల్ సైన్స్ కోసం అయితే ఎస్వీఆర్ బుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. ప్రసన్న హరి కుమార్ రాసిన ఎస్వీఆర్ అనేది బాగుంటది. ఇటు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ లో వేస్తాడు, తర్వాత సైన్స్ అనేది సెకండ్ పార్ట్ లో వేస్తాడు కాబట్టి క్లియర్ గా ఉంటది. ఓకే అండి, ఇవి అండి చిన్న గారు మన గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం రెఫర్ చేసిన బుక్ లిస్ట్. చిన్నగా చెప్పండి, మీకు స్ట్రాటజీ చెప్పండి. అంటే ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తారా మా వ్యూవర్స్ కోసం? ప్రిపరేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కొందరు ఏం చెప్తారంటే హార్డ్ గా ఉన్నది మీకు రాని సబ్జెక్ట్ చదవండి అని చెప్తారు. కానీ నా దృష్టిలో మాత్రం అది పర్ఫెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏది బట్టి అయితే ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి అయితే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సైన్స్ వాళ్ళకి సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకేంటంటే బుక్ మీద ఇంట్రెస్ట్ రావడానికి ముందు ట్రై చేయాలి. అందువల్ల ఏంటంటే మనకు వచ్చే ఈజీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. ఈజీ సబ్జెక్ట్ మీద తొందరగా ఫోకస్ పెడితే మనకి ఇంట్రెస్ట్ పెరిగి వేరే లాంగ్వేజ్ వేరే సబ్జెక్ట్ బుక్ తీసినా సరే మనకి చదవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా బాగా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటే మాత్రం ఇప్పుడు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ బుక్ తీసుకోండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యాథ్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ పెరిగిన కొద్ది ఏంటంటే మ్యాథ్స్ కంపల్సరీ 2 hours పెట్టుకోండి. మిగతా సబ్జెక్టులకి ఏంటంటే 1 hour తీసుకునే పర్వాలేదు. ఓకే, ఫస్ట్ మన ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుని చదివి తర్వాత మిగతా సబ్జెక్టులు చదవండి. ఒక బుక్స్ చదవడం అయిపోయిన తర్వాత మీరు ఇంకేమన్నా రెఫర్ చెప్పగలుగుతారా?
బుక్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొందరు ఏంటంటే డైరెక్ట్ గా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. తర్వాత అలా చేయకుండా ప్రాక్టీస్ మా మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, మోడల్ పేపర్స్ ముందు అటెంప్ట్ చేయండి. తర్వాత బుక్ లో ఏంటంటే మనం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు చదవకూడదు, మొత్తం అంతా డిస్క్రిప్షన్స్ చదివి తర్వాత ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అటెంప్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఏమైనా చదువుకోవాలనుకుంటే మాత్రం అవి అటెంప్ట్ చేసేటంటే క్వశ్చన్ ఏ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది మనం క్యాల్కులేట్ చేసుకుని ఆ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే ప్రీవియస్ పేపర్ చూసుకొని ఆ టాపిక్ లో ఏ క్వశ్చన్ అడుగుతున్నాడో ఎలా అడుగుతున్నాడో చూడాలంటారు. Compulsory. దాంతో పాటు మన మాక్ టెస్ట్లు కూడా అటెండ్ కావాలంటారు. అంటే ఎన్ని మాక్ టెస్ట్లు అటెండ్ అయితే అంత మంచిది అంటారు మన ఎగ్జామ్ కోసం. అవును, యాక్చువల్ గా ఏంటంటే ఎగ్జామ్స్ అనేటప్పుడు అంటే 1 month వరకు ఏంటంటే రివిజన్ చేసినా చేయకపోయినా సరే ఆ 1 month ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ ప్రిపేర్ అయితే కంపల్సరీగా జాబ్ పడుతుంది. ఓకే, ఎగ్జామ్ ముందు ప్రీవియస్ పేపర్స్ దాంతో పాటు మాక్ టెస్ట్ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ చిన్న గారు. ఇప్పటి వరకు చిన్న గారు టిప్స్ ఇవన్నీ చూసాం ఎగ్జామ్ కోసం. ఇప్పుడు చిన్న గారు వర్కింగ్ గురించి తెలుసుకుందాం అనమాట. చిన్న గారు చెప్పండి, మీరు గేట్ డ్యూటీకి రాంగ్లోనే అంటే గేట్ కి వచ్చిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి అసలు? యాక్చువల్ గా నేను 12 hours గేట్ లో పనిచేస్తున్నాను ఇక్కడ. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 రోస్టర్ ప్రకారం కంపల్సరీగా. మీ మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వచ్చిన తర్వాత HOC TOC అనే బుక్ మెయింటైన్ చేస్తాం. అంటే హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ అనేసి. ఆ అబ్బాయి ఏంటంటే మాకు ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు టేక్ ఓవర్ చేసుకుని అందులో మస్ట్ లో సైన్ పెట్టుకుని అంత ఎక్విప్మెంట్ బాగుందా లేదా అనేసి సెట్ చేసుకుని అప్పుడు మేము సైన్ పెట్టేసి మేము డ్యూటీ తీసుకుంటాం. అంటే హ్యాండ్ ఓవర్ టేకింగ్ ఓవర్ అనే బుక్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో మీకు అతను మీకు డ్యూటీ బాధ్యతలు అప్పగించినట్టు సైన్ చేస్తారు. మస్టర్ లో కూడా సైన్ చేస్తారు. దాంతో పాటు ఎక్విప్మెంట్స్ కూడా చూస్తారు. అసలు మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయండి? ఎక్విప్మెంట్స్ అనేది చాలా లిస్ట్ ఉన్నది. లాంగ్ సైన్స్, చిన్న స్మాల్ సైన్స్, నెక్స్ట్ పార్ట్ ఉంటది, నెక్స్ట్ వాల్ క్లాక్, HS ల్యాంప్స్ 3 ఉంటాయి, 2 గ్రీన్ ఉంటాయి, గ్రీన్ ఫ్లాగ్లు ఉంటాయి, 3 రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, బ్యానర్ ఫ్లాగ్స్ ఉంటాయి, ఫ్యూజెస్ ఉంటాయి, డెటోనేటర్స్, ఇంకా చాలా ఉంటాయి. అంటే డ్యూటీ రంగ్ లో ఇవన్నీ అంటే ఉన్నాయా లేదా మీ డ్యూటీ తీసుకుని ఇవన్నిటిని చెక్ చేయాలి. మీ డ్యూటీ టైమింగ్స్ ఒకసారి చెప్తారా? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 డ్యూటీ కంపల్సరీగా. మాది 12 hours డ్యూటీ కాబట్టి వీక్లీ 5 days మాత్రమే రెస్ట్ అంటే డ్యూటీ ఉంటది. మిగతా 2 days 1 day నైట్ ఆఫ్ ఉంటది, ఒక రోజు రెస్ట్ ఉంటది, వీక్లీ రెస్ట్. ఓకే, చిన్న ఈ గేట్ లో మీ 80 గేట్ లో ఎంత మంది పనిచేస్తా ఉంటారు? మా గేట్ లో నేను ఇంకొక ఇద్దరు పనిచేస్తాం. మొత్తం టోటల్ మెంబర్స్ 3 అన్నమాట. గేట్ లో 3 వర్క్ చేస్తా ఉంటారు. చిన్నగా చెప్పండి, ఈ గేట్ లో వర్క్ చేసేవారు 12 hours డ్యూటీ ఉండిద్ది అని చెప్పారు. మీకు వీక్లీ రెస్ట్ ఉంటుందా? అంటే వీక్లీ ఒక రోజు రెస్ట్ ఇవ్వడం జరుగుతుందా? వీక్లీ వన్స్ ఒక రెస్ట్ ఉంటది. పర్మనెంట్ గేట్ మెన్ లో 2 ఉంటారు, RG గేట్ కీపర్ అంటే రిలీవర్ గేట్ కీపర్ అని 1 ఉంటారు. మొత్తం 3 గేట్ అంటే రెస్ట్ కంపల్సరీ ఒక 1 day వీక్లీ ఉంటది. అంటే అది పర్టికులర్ సండే అని కుదరదు అంటే ఏదో ఒక రోజు ఉండిద్ది అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది. ఇది రోస్టర్ ప్రకారం మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది. గారు చెప్పండి, అసలు గేట్ మెన్ డ్యూటీస్ అని ఏముంటాయి? అసలు గేట్ మెన్ ఒక డ్యూటీస్ గురించి చెప్పండి మాకు. యాక్చువల్ మాది 12 hours గేట్. గేట్ కి వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్ చూసుకున్న తర్వాత ఏంటంటే గేట్ ఏంటంటే ఓపెన్ కండిషన్ లో ఉండాలి. ట్రాఫిక్ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఓపెన్ కండిషన్ పెట్టుకోవాలి. బండి వచ్చేటప్పుడు కంపల్సరీ ప్యానల్ బోర్డు లో మాకు అప్రోచ్ వస్తుంది. బండి వస్తుందని బజర్ వస్తుంది. బజర్ వచ్చిన 1 to 2 minutes లో ఏంటంటే గేట్ క్లోజ్ చేయాలి. ఆ టైంలో బండి వచ్చే టైంలో ఏంటంటే ఎటువంటి ట్రాఫిక్ అటు రోడ్డుకి ఇటువైపు అటువైపు లేకుండా క్లియర్ చేసుకోవాలి. ఓకే, దాంతో పాటు ఇంకా మీరు ట్రైన్ కి మామూలుగా ట్రైన్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ట్రైన్ కి మామూలుగా మీరు ట్రైన్ జెండా చూపిస్తారు కదా, అంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు మీరు ట్రైన్ కి ఏమేమి అబ్జర్వ్ చేస్తారు అసలు? యాక్చువల్ గా బండి అప్రోచ్ ఇచ్చిన తర్వాత మేము బయటకు వెళ్ళి అంటే ఇప్పుడు కుడి చేతిలో ఏంటంటే రెడ్ ఫ్లాగ్, ఎడమ చేతిలో ఏంటంటే గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని ఏంటంటే బండి వచ్చే డైరెక్షన్ లో నిలబడి ఉండాలి. బండి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంజిన్ లోకో పైలట్ ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బండి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీల్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు హాట్ యాక్సల్ అయినా, లేకపోతే బ్రేక్ బైండింగ్ అయినా, లేకపోతే చైన్ తెగి వేలాడినా సరే, లేకపోతే ఏదో స్మెల్ వచ్చినా, ఏదో పొగ వచ్చినా, లేకపోతే పార్కింగ్ అయినా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ చివరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే బండి వెళ్ళేటప్పుడు చివరిలో లాస్ట్ లో ఎల్వే బోర్డ్స్ వస్తాం. ఎల్వే బోర్డ్ అంటే లాస్ట్ వెహికల్ అనేసి ఉంటది. అది ఉన్నదా లేదని కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మీరు ఇవన్నీ చూసినప్పుడు ఎల్వీ బోర్డు కూడా చూస్తారు. ఎల్వీ బోర్డు అంటే లాస్ట్ వెహికల్ బోర్డు అంటే ట్రైన్ మొత్తం వెళ్ళిపోయిందని సేఫ్ గా అని. ఓకే, అంటే గేట్ మెన్ డ్యూటీ కూడా చాలా మీరు చెప్పేదాని ప్రకారం చాలా రెస్పాన్సిబిలిటీస్. అంటే మీరు వెళ్ళే ప్రతి ట్రైన్ ని మీరు అబ్జర్వ్ చేయాలి కంపల్సరీగా. గేట్ మెన్ అనేది ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ జాబ్.
ట్రాక్ మెయింటైనర్ మేట్ ఆధ్వర్యంలో ఉంటారు. కానీ గేట్ మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు కూడా మన కంట్రోల్లో ఉంటది. ఏం జరిగినా ప్రతిదీ కూడా మన బాధ్యత మీద. యాక్చువల్ గేట్ అంటే గేట్ మెయిన్ జాబ్ అంటే గేట్ ఎత్తడం దించడం బండిలప్పుడు అవన్నీ చూస్తారు. కానీ యాక్చువల్ గేట్ మెయిన్ అంటే గేట్ ఎత్తడం దించడం మాత్రమే కాదు, దాంతో పాటు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎలా అంటే ట్రైన్ వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా ట్రైన్ అబ్జర్వ్ చేయడం, ఒకవేళ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా సరే అది క్లియర్ చేయడము, ఏదైనా బండికి ఏదైనా ఇబ్బంది జరిగినా సరే అది వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం, ప్రతిదీ కూడా మన మీద బేస్ అయి ఉంటది. నాకు చెప్పండి, అసలు ట్రైన్ మీ గేట్ కు వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది? అసలు ఏ విధంగా తెలుస్తుంది? బండి వచ్చే ముందు ఏంటంటే మాకు బజర్ వస్తుంది, సౌండ్ వస్తుంది. రోడ్డుకి ఇరువైపులో కంపల్సరీ 2 ఉంటాయి ఆ సౌండ్ వచ్చేది. అది వచ్చిందంటే కంపల్సరీగా మనకి ఇన్ఫినిషన్ ఏంటంటే గేట్ అనేది 2-3 మినిట్స్ లో 2-3 మినిట్స్ కూడా కాదు 1-2 మినిట్స్ లో ఏంటంటే గేట్ క్లోజ్ చేయాలి. గేట్ క్లోజ్ చేసిన తర్వాత అంటే మాకు ప్యానల్ బోర్డు రూమ్ లో ఉంటది. అది ఏంటంటే అప్ లైన్ లో వస్తుందా డౌన్ లైన్ లో వస్తుందా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ప్యానల్ బోర్డు లో. ఓకే, ప్యానల్ చూద్దామని నేను చూపిస్తాను. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా పెడతాను. ప్యానల్ బోర్డు ఉంటుంది. ఈ ప్యానల్ లో వాళ్ళకి బజర్ వస్తుంది అనమాట, సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు గేట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల్లో ట్రైన్ వీళ్ళని పాస్ చేయడం జరుగుతుంది. చిన్నగారు చెప్పండి, మీరు ఈ గేట్ లో ఏమన్నా అంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తారా? ట్రైన్ లో నంబర్స్ ఎలాంటివి ఏమన్నా? రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయము. ఎందువల్ల అండి? చాలా గేట్లు, అన్ని గేట్లు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. స్టేషన్ మాస్టర్ నుంచి చెప్తా ఉంటారు, ట్రైన్ నెంబర్స్ టైమింగ్స్ చెప్తా ఉంటారు. మీరు ఎందుకు మెయింటైన్ చేయరు ఈ గేట్ లో? ఎందుకని తెలుసుకోవచ్చా? ఇది ఆటోమేటిక్ సెక్షన్ అంటే ఇంటర్లాక్డ్ అనమాట. ఆటోమేటిక్ త్రూ గేట్ అంటే సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి కంపల్సరీగా రికార్డ్ మెయింటైన్ చేయము. ఆటోమేటిక్ కాకుండా నాన్ ఇంటర్లాక్డ్ గేట్స్ అయితే పిఎన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని, అంటే స్టేషన్ మాస్టర్ అయితే గేట్ మ్యాన్ కి ఫోన్ చేసి ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి ఒక 2 అంకెల నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని గేట్ క్లోజ్ చేసి అప్పుడు మళ్ళీ బండి పంపించిన తర్వాత మళ్ళీ పిఎన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని గేట్ ఓపెన్ చేసుకోవాలి. అది నాన్ ఇంటర్లాక్డ్. ఇది ఇంటర్లాక్డ్ కాబట్టి ఆటోమేటిక్ సెక్షన్ కాబట్టి అలాంటివి అవసరం లేదు. అవునండి, చిన్నగారు చెప్పింది రైట్ అండి. ఇది ఆటోమేటిక్ అబ్జల్యూట్ సెక్షన్స్ అని 2 వర్కింగ్ సెక్షన్స్ ఉంటాయండి. అబ్జల్యూట్ అంటే ఏంటంటే మనం మామూలుగా ఒక ట్రైన్ ని ఒక స్టేషన్ నుంచి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ కి వెళ్లేంత వరకు ఆ సెక్షన్ లోని వేరే ట్రైన్ అలౌ చేయరన్నమాట. ఒక స్టేషన్ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వెళ్లేంత వరకు, నెక్స్ట్ స్టేషన్ దాటేంత వరకు. కానీ ఆటోమేటిక్ లో అలా కాదండి. ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే దాని వెనక ఇంకో ట్రైన్ పంపించవచ్చు అనమాట. అంటే 2 స్టేషన్ల మధ్యలో ఎన్ని ట్రైన్ అయినా మన నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పంపించవచ్చు. ఎందుకంటే ఇదంతా ఆటోమేటిక్ గా సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందండి. ఆటోమేటిక్ గా కిలోమీటర్ ఒక సిగ్నల్స్ ఉండటం జరిగింది. అబ్జల్యూట్ లో అలా ఉంటది అనమాట. అందుకోసం ఇక్కడ చిన్నగారు ఆటోమేటిక్ సెక్షన్ లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నగారు ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయరండి. ఇతను ఎస్ఎం ని కాంటాక్ట్ చేసి ఎస్ఎం నుంచి ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకునే పని ఉండదు. ఓన్లీ తనకు బాధ్యత ఏంటంటే బజర్ వచ్చినప్పుడల్లా అప్రోచ్ బజర్ వచ్చిన తర్వాత గేట్ క్లోజ్ చేయడం, ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత గేట్ ఓపెన్ చేయడమే. ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిగ్నల్స్ అనేది ఆటోమేటిక్ గా పికప్ అంటే ఆటోమేటిక్ గా అవే వస్తా పికప్ అవుతా ఉంటాయి కాబట్టి చిన్న గారికి ఇది రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఇది ఉండదు అనమాట. అంటే చిన్నగారు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఆటోమేటిక్ లో మీరు వర్క్ చేయడం కంపేర్ అంటే అబ్జల్యూట్ కంటే. అవును, ఎందుకంటే ఆటోమేటిక్ లో ఏంటంటే టెన్షన్స్ ఏమైతే ఉండదు. ఎందుకంటే బండి వచ్చినప్పుడు బజర్ వస్తాయి కాబట్టి ఆ టైం ప్రకారం గేట్ క్లోజ్ చేసుకున్నా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అబ్జల్యూట్ అయితే రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, టైమింగ్స్ మార్చుకో, ప్రతి ట్రైన్ కి టైమింగ్స్ ఎస్ఎం గారితో నుంచి తీసుకోవాలి, ప్రైవేట్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఆటోమేటిక్ లో వర్కింగ్ గేట్ వే వర్కింగ్ అనేది కొంచెం సింపుల్ గా ఉంటుంది అబ్జల్యూట్ కంటే. యాక్చువల్ గా నాన్ ఇంటర్లాక్డ్ గేట్స్ ఏంటంటే ఒకవేళ పిఎన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని గేట్ వేయడం మర్చిపోతే కంపల్సరీగా ఎస్ఎం బట్టి పంపించేస్తే ఇక్కడ ఏమైనా జరిగి మాత్రం కంపల్సరీ రెస్పాన్స్ అనేది గేట్ మ్యాన్ కి ఉంటుంది. ఓకే, పనిష్మెంట్ కూడా రావడం జరుగుతుంది. కంపల్సరీ ఉంటుంది. గారు చెప్పండి, ఒకవేళ ఒక పర్సన్ గ్రూప్ డి లో జాయిన్ అయితే శాలరీ ఎంత రావచ్చు చెప్పండి. ప్రెసెంట్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే గ్రూప్ డి లో వాళ్ళకి ఏంటంటే బేసిక్ అనేది ఏంటంటే 18,000 ఉంటది. అది కాకుండా డిఏ, టీఏ, నైట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇవన్నీ రిస్క్ అలవెన్స్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి అయితే రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఉంటది. తర్వాత వీటితో కాకుండా నైట్ అలవెన్స్ కూడా ఉంటది. గేట్ మ్యాన్ చేస్తే గేట్ వాళ్ళకి నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటది. అది కాకుండా గేట్ లో పనిచేసిన పర్మనెంట్ గేట్ కీపర్ వాళ్ళకి కూడా పర్మనెంట్ గేట్ కీపర్ అలవెన్స్ అనేది స్పెషల్ గా ఓన్లీ గేట్ మ్యాన్ కి మాత్రమే ఉంటది. ఎంత వస్తుంది? ఓవరాల్ గా ఏంటంటే అన్ని కలుపుకొని 28 ఇలా వస్తుంది. 28,000. ఓకే, 25 నుంచి 28,000 వరకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని రావడం జరుగుతుంది గ్రూప్ డి ఎంప్లాయీగా మీరు జాయిన్ అయితే. మీకు రైల్వే గేట్ లో పనిచేసే వరకు స్పెషల్ గేట్ అలవెన్సెస్ ఉన్నాయని చెప్పారు. అవి ఎంత వస్తాయండి గేట్ మెన్ స్పెషల్ అలవెన్సెస్?
స్పెషల్ గేట్ కీపర్ అలవెన్స్ అనేది ఏంటంటే పర్మనెంట్ గేట్ కీపర్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రము మంత్లీ ఏంటంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. ఓకే, 1000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట గేట్ అలవెన్స్. దీంతో కాకుండా 7th పే కమిషన్ లో మనం ఇంట్రొడ్యూస్ చేసిన రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్సెస్ గేట్ మెన్ కి వస్తాయా రావండి? గేట్ మెన్ కంపల్సరీ వస్తాయి. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ 2700 రూపాయలు పర్ మంత్ వస్తాయి. ఓకేనండి, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 7th పే కమిషన్ అలాట్ చేసిన 2700 రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ తో పాటు గేట్ లో పనిచేసే వారికి అదనంగా ఇంకొక 1000 రూపాయలు రావడం జరుగుతుంది గేట్ అలవెన్సెస్. ఓకే అండి, థ్యాంక్ యూ. చిన్న గారు, ఇప్పుడు మీకు ఉండే లీవ్స్ గురించి చెప్పండి. అసలు గేట్ మ్యాన్ ఉండే లీవ్స్ గురించి. యాక్చువల్ లీవ్స్ అనేవి ఏంటంటే మొత్తం 3 రకాలు 4 రకాలు ఉంటాయి. ఓకే, జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఒక 1 పార్ట్, జూలై 1st నుంచి ఏంటంటే డిసెంబర్ 31st వరకు 2 పార్ట్ ఉంటుంది. మొదటి పార్ట్ ఏంటంటే మొత్తం సంవత్సరం మొత్తానికి గాను 10 CL లీవ్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే LAP ఉంటాయి అన్నమాట, లీవ్ యావరేజ్ పే ఉంటది కదా. LAP ఏంటంటే మొత్తం 15 ఉంటాయి. మొదటి పార్ట్ లో 15 ఉంటాయి, రెండో పార్ట్ లో 15, అంటే ఇయర్ కి ఏంటంటే 30 ఉంటాయి. నెక్స్ట్ సిక్ లీవ్లు ఉంటాయి. సిక్ లీవ్లు ఏంటంటే మొదటి పార్ట్ లో ఏంటంటే 10 ఉంటాయి, తర్వాత 10 ఉంటాయి. మొత్తం టోటల్ ఏంటంటే ఒక ఇయర్ కి ఏంటంటే మొత్తం 20 సిక్ లీవ్లు ఉంటాయి. అంటే మన సాధారణ రెస్ట్ రోజు కాకుండా క్యాజువల్ లీవ్స్ 10 రోజులు సంవత్సరానికి, తర్వాత LAPs 30 రోజులు, అదే కాకుండా సిక్ లీవ్స్ 20 రోజులు ఉంటాయి. 20 రోజులు. ఓకే, ఇవన్నీ గ్రూప్ డి ఎంప్లాయీ కదండి, మిగతా అందరు ఎంప్లాయీస్ కూడా ఇవే లీవ్స్ అండి. చిన్న గారు, మీకు శాలరీ పెరుగుతా ఉండిద్దా? అసలు పెరిగితే సంవత్సరానికి మీ శాలరీ ఎంత పెరగవచ్చు చిన్న గారు? శాలరీస్ అనేవి కొందరికి ఇంక్రిమెంట్ లో వేస్తారు అనమాట. ఇంక్రిమెంట్ అంటే కొందరికి జూలై 1st లో వేస్తారు, కొందరికి ఏంటంటే జనవరి 1st లో వేస్తారు. 2 టైప్స్ అన్నమాట. ఎందుకంటే 2 రకాలుగా ఉంటది. వాడు జాయిన్ అయిన డేట్ బట్టి ఏంటంటే ముందు ఏది దగ్గరగా ఉంటే ఆ మంత్ కి ఏంటంటే అప్లై అవుతుంది. ఎంత ఇస్తారండి? జూలై గానీ జనవరి గానీ ఇంక్రిమెంట్ ఇస్తారన్నా చెప్పారు, ఎంత రావచ్చు? అది బేసిక్ మీద డిపెండ్ అయి ఉంటది. బేసిక్ పెరిగిన కొలది ఏంటంటే ఆ శాలరీ అనేది కొంచెం ఏంటంటే అప్రాక్సిమేట్ గా గ్రూప్ గేట్ మెన్ కి ఎంత పెరగవచ్చు ఇయర్లీ? అప్రాక్సిమేట్లీ గేట్ మెన్ కి అంటే 1200 1300 వరకు పెరగచ్చు. ఓకే, ఇయర్లీ బేసిక్ పే 12 గానీ 1300 గానీ పెరిగిద్దాండి. దీంతో పాటు ఈ బేసిక్ పే అలవెన్సెస్ అన్ని కలుపు, అంటే అలవెన్సెస్ కూడా యాడ్ అవుతా ఉంటాయి కానీ 12 గానీ 1300 గానీ పెరిగిద్దంట. చిన్నగా చెప్పండి, అసలు గేట్ మెన్ కు ఉండే పాస్, అంటే మీరు ఫ్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది కదా రైల్వే, ఈ పాస్ గురించి, గేట్ మెన్ కు ఉండే పాస్ గురించి చెప్తారా? గ్రూప్ డి ఎంప్లాయీస్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత 5 years వరకు, అంటే సర్వీస్ 5 years వరకు ఏంటంటే ఒక సింగిల్ పాస్ ఇస్తారు, థర్డ్ AC పాస్ ఇస్తారు. 5 years అయిపోయిన తర్వాత, సర్వీస్ 5 years అయిపోయిన తర్వాత ఏంటంటే 3 పాస్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి థర్డ్ AC, 2 స్లీపర్ క్లాస్ పాస్లను ఇవ్వడం జరుగుతుంది. పాస్ వ్యాలిడిటీ 4 months ఉంటుంది. ఇవి కాకుండా మన ఫీజ్ కన్స్ట్రక్షన్ లో కొంత అనేది మనకి వాళ్ళు రైలు పెట్టుకుని ఇచ్చే పాస్లను వేరేగా ఉంటాయి. దాన్ని PTO అంటారు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ అని ఉంటది. అవి 4 సెట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే పాస్లు అనేది సర్వీస్ ని బట్టి ఉంటది. అంటే లెస్ దెన్ 5 years అంటే ఒక పాస్ ఉంటది, 5 కంటే ఎక్కువ ఉంటే 3 పాసులు ఉంటాయి. ఆ 3 పాసుల్లో 2 స్లీపర్ క్లాస్ పాస్, ఒకటి థర్డ్ AC పాస్ ఉంటది. ఇది కాకుండా PTO ఉంటుంది, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ అన్నమాట. అంటే దీంట్లో ఏంటంటే 33% మనీ పే చేయాలి. 100 రూపీస్ ఉంటే మనం 33 మనీ పే చేసుకుంటాం. ఇవి 4 సెట్లు ఇవ్వడం జరుగుతుందండి. చిన్నగా అసలు మీకు గేట్ డ్యూటీ చేసేప్పుడు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? మీ ట్రైనింగ్ గురించి చెప్తారా? యాక్చువల్ గా డ్యూటీ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ట్రైనింగ్ కంపల్సరీ పంపిస్తారు. ట్రైనింగ్ ఇనీషియల్ ట్రైనింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది, అది 24 days ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ నాకు తెలియదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గా 24 days ఏంటంటే ఉంటుంది. తర్వాత 5 years తర్వాత మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇదే కాకుండా ఏంటంటే మెడికల్ క్లాసిఫికేషన్ కూడా ప్రతి 5 years ఒకసారి ఏంటంటే కంపల్సరీగా మెడికల్ టెస్ట్ చేస్తారు. అంటే మెడికల్ అంటే చెప్పారు చిన్న గారు, మీకు గేట్ మెన్ కు మెడికల్ స్టాండర్డ్ ఏముంటుందండి రైల్వేకి? ట్రాక్ మెయింటెనెన్స్ కి A1, B1, A1 ఏదైనా పర్వాలేదు, కానీ గేట్ మెన్ కంపల్సరీగా A2 మెడికల్ ఉండాలి. అది కాకుండా A3 కూడా మెడికల్ ఉండాలి. ఓకే, A2 గానీ A3 గానీ ఉంటే గేట్ మెన్ కి ఎలిజిబిలిటీ ఉండేది. ఓకే, అంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గేట్ డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. చిన్న గారు చెప్పండి, ఇప్పుడు మీరు గ్రూప్ డి లో జాయిన్ అయ్యారు కదా, అంటే మీకు ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ టెస్ట్ ఏమైనా ఉంటాయా? అంటే ఆ టెస్టులు ఎన్ని రకాలు, దాని గురించి వివరిస్తాను.
యాక్చువల్ గా ప్రతి రైల్వే ఎంప్లాయ్ ఏంటంటే 2 కోటా ఉంటాయి అన్నమాట. ఒకటి ఎల్డీసీ ఉంటది, జీడీసీ ఉంటది. ఎల్డీసీ అంటే లిమిటెడ్ కోటా డివిజన్ అంటే సర్వీస్ ఉంటది. జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఉంటది. ఎల్డీసీకి వస్తే ఏంటంటే 3 years కంపల్సరీ సర్వీస్ ఉండాలి. దాంతో పాటు రిలేటివ్ గా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి జేఈ నోటిఫికేషన్ వస్తే ఎంపీసీ అని, లేకపోతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఏదో ఒకటి అడుగుతాడు. అలా కాకుండా జీడీసీ అయితే ప్రతి డిపార్ట్మెంట్ ఎలిజిబుల్, సర్వీస్ ఏమో 1 day చేసినా సరే సరిపోతుంది. అంటే ఎల్డీసీ జీడీసీ 2 ఎగ్జామ్లు ఉంటే జీడీసీలో అయితే ఏం సర్వీస్ అవసరం లేదు, జాయిన్ అయిన నెక్స్ట్ డేస్ రాసుకోవచ్చు. ఎల్డీసీ అయితే 3 years సర్వీస్ కావాలి. చిన్నగా చెప్పండి, ఎల్డీసీలో అంటే మీ ఓన్ డిపార్ట్మెంట్ లోనే రాసుకోవడం కుదిరితే అదర్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఎల్డీసీ గురించి చెప్పండి. ఎల్డీసీ అయితే మా సొంత డిపార్ట్మెంట్ లో మాత్రమే రాసుకోవడానికి వీలవుతుంది. అంటే మీ డిపార్ట్మెంట్ లో జేఈలు అలాంటివి పెడితే మీరు 3 years సర్వీస్ ఉంటే, ఎంపీసీ ఉంటే ఎల్డీసీ ప్రకారంగా జూనియర్ ఇంజనీర్ గా, సీనియర్ ఇంజనీర్ గా అట్లా ప్రమోట్ అయ్యి. ఓకేనండి, థ్యాంక్ యూ చిన్న గారు. అయితే చిన్న గారు ఒకటి చెప్పండి, మీరు రైల్వేలో గ్రూప్ డి లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, గేట్ మెన్ గా వర్క్ చేస్తున్నారు. మీరు అదర్ డిపార్ట్మెంట్ వెళ్ళవచ్చా? అంటే సిస్టమ్ మాస్టర్ గా, గార్డ్ గా, టికెట్ కలెక్టర్ గట్రా వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఉంటే ఏ విధంగా వెళ్తారు మాకు వివరిస్తారా? యాక్చువల్ గా జీడీసీ అన్నాం కదా, జీడీసీ అందరూ కూడా ఎలిజిబుల్. మీ గేట్ మెన్లు ఉన్నాయి, ట్రాక్ మెన్లు ఉన్నా, వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే జీడీసీ రాసుకోవచ్చు. ఎస్ఎంఐ రాసుకోవచ్చు, స్టేషన్ మాస్టర్ ఏఎస్ఎంఐ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత గూడ్స్ గార్డు, సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్, టీసీలు ఏ నోటిఫికేషన్ వచ్చినా రాసుకోవచ్చు. అంటే 100% పాసిబిలిటీ ఉంది. మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా ఈ జనరల్ డిపార్ట్మెంట్ జీడీసీ ద్వారా మీరు స్టేషన్ మాస్టర్ గా, గార్డ్ గా, అంటే టీసీగా ఇలా అన్ని డిపార్ట్మెంట్ వెళ్ళవచ్చు. అంటే ముందు మీరు ఏమంటే రైల్వేలో జాయిన్ కావాలని పెట్టుకుని దాని తర్వాత డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా కూడా వెళ్ళవచ్చు. అంటే చిన్నగా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ టెస్టులకి బయట ఉన్నంత కాంపిటీషన్ ఉండిద్దా? ఎలా అసలు ఏ విధంగా ఉండిద్ది కాంపిటీషన్ చెప్పగలరా? యాక్చువల్ గా బయట వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి, తొందరగా వచ్చేస్తాయి అంటారు. కానీ జీడీసీలోనే, ఎల్డీసీలోనైనా సరే కాంపిటేటివ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా కొంత నాలెడ్జ్ ఉంటే వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా కాంపిటేటివ్ సేమ్ బయటలాగే ఉంటుంది. అంటే బయట ఉన్నంత టఫ్ గా ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉండిద్ది అని చెప్పగలరా? బయట ఉన్నంత టఫ్ గా అయితే ఏముండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా మామూలుగా ఏ డిపార్ట్మెంట్ లో గ్రూప్ డి లో జాయిన్ అయినా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ రాసుకుంటా అదర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళొచ్చు. ఇంకా మనం పై లెవెల్ లో కూడా ప్రమోషన్ లో కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ సాలరీ పెంచుకోవడంతో పాటు అదర్ డిపార్ట్మెంట్ లో కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్ గా ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకుంటే తొందరగా గ్రోతింగ్ ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే కొందరికి ఏంటంటే మరి డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అవ్వని ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇంజనీర్ డిపార్ట్మెంట్ లో కీమెన్ గానీ, మేట్ అనగా, ఆ తర్వాత రాసుకున్న జేఈ కూడా ప్రమోట్ గా పంపిస్తారు. ప్రమోట్ చేస్తారు. చిన్నగా చెప్పండి, మీరు గేట్ డ్యూటీ వర్క్ చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ట్రైన్ కోసం గేట్ ని క్లోజ్ చేసే టైం అదే సమయంలో ఏదైనా వెహికల్ వచ్చి మీ గేట్ ని ఢీకొంది, అంటే హిట్ అయింది, మీ గేట్ డ్యామేజ్ అయింది, ఎలాంటి సందర్భంలో మీరేం చేస్తారండి? యాక్చువల్ గా అలాంటి సమయంలో ఏంటంటే చాలా అలర్ట్ గా ఉండాలి. ముందు ఏంటంటే గేట్ దగ్గర ఉన్న అబ్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగితే అదంతా క్లియర్ చేయాలి. ఆ తర్వాత వెంటనే స్టేషన్ మాస్టర్ ఇన్ఫార్మ్ చేయాలి. మా డిపార్ట్మెంట్ తాలూకున్న జేఈలు, మేట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, మీకు హయ్యర్ అఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎస్ఎం కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ ఆ వెహికల్ మీకు డ్యామేజ్ అయితే వెహికల్ పనిష్మెంట్ లాంటివి ఉంటాయండి ఆ వెహికల్ డ్రైవర్ కి, ఓనర్ కి అట్లా? కంపల్సరీగా ఉంటాయి. ఈ యాక్చువల్ ఏంటంటే హిట్టింగ్ అనేది ఏంటంటే గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా జరిగి ఉంటే బయట జరుగుతుంది గేట్ కి సంబంధించిన వరకు. అదే గేట్ ఓపెన్ లో ఉన్నప్పుడు ఏదైనా అబ్స్ట్రక్షన్ అనేది గేట్ లోపల అంటే 2 lines మధ్యలో జరిగింది మాత్రం దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఏం జరిగినా సరే కంపల్సరీగా ఎస్ఎం కి ప్లస్ ఏంటంటే మా జేఈకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా వెహికల్ అక్కడ వెళ్ళిపోయినా సరే, హిట్టింగ్ చేసి వెళ్ళిపోయినా సరే, వాళ్ళ నెంబర్ మనం నోట్ చేసుకుంటే వాళ్ళకి కూడా పనిష్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, చెప్పండి అండి చిన్న గారు. ఒకవేళ వెహికల్ అనేది గేట్ క్లోజ్ చేసే టైంలో ట్రాక్ మధ్యలో మిడిల్ ఆగిపోయిందండి, ఏదో వెహికల్ ప్రాబ్లం వచ్చి, అప్పుడు మీరు చేయవలసిన వర్క్ ఏంది? అప్పుడు గేట్ మెన్ యొక్క డ్యూటీస్ ఏందో చెప్పండి. గేట్ మెన్ ఏం చేస్తారంటే ఒకవేళ ఏదైనా వెహికల్ అనే ట్రాక్ మధ్యలో అంటే ఇరుక్కుని పోతే అప్పుడు వెంటనే ఏంటంటే బండి వచ్చే లైన్ లో అప్పుడంటే అప్రోచ్ వచ్చే ఆ లైన్ కి మాత్రం ప్రొటెక్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ నుంచి 5 meters ముందు ఏంటంటే బ్యానర్, రెడ్ బ్యానర్ ఫ్లాగ్ ఏంటంటే పెట్టిన తర్వాత అక్కడ నుంచి 600 meters ఏంటంటే ఒక డిటోనేటర్ పెట్టాలి. అక్కడ నుంచి 600 meters అంటే రోడ్డు నుంచి 1200 meters లో ఏంటంటే ఒక డిటోనేటర్ పెట్టాలి. అక్కడ నుంచి 10 meters అపార్ట్ లో ఏంటంటే 3 డిటోనేటర్స్ కంపల్సరీ పెట్టాలి. ప్రొటెక్షన్ ఇవ్వాలి, అలా ఆ విధంగా ఇవ్వాలి. తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే 600 meters దగ్గర ఉన్న డిటోనేటర్ చేతితో పట్టుకొని గేట్ దగ్గరకు వచ్చి గేట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ
అంత టైం లేకుండా బండి తొందరగా వచ్చినట్లయితే మనకి మాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ 3 డిటోనేటర్స్ కంపల్సరీ పెట్టేసి గేట్ దగ్గర ప్రొటెక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే అండి. డెటోనేటర్స్ అంటే ఏందండి? డిటోనేటర్స్ అంటే బండి వీల్ అనేది యాక్చువల్ డిటోనేటర్స్ అనేది ర్యాక్ మీద ఫిక్స్ అయ్యాలి. ఒక పాయింట్ టైప్ లో ఉంటది. ఆ ఫిక్స్ చేసిన తర్వాత బండి వీల్ కంపల్సరీ దాని మీద వెళ్ళి కొంచెం మూవ్ అయితే తపామని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే కంపల్సరీ లోకో పైలట్ అబ్జర్వేషన్ చేసి ఏదో సంథింగ్ జరిగిందని వాళ్ళు ఏంటంటే బండి కంట్రోల్ చేయడానికి చూస్తారు. అంటే డెటోనేటర్స్ అనేది ఒక సిగ్నల్ టైప్ లో ఉంటుంది. కాయిన్ ఉండిద్ది. అది ఆ కాయిన్ ఒక ట్రైన్ యొక్క ట్రైన్ దాని నుంచి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అంటే లోకో పైలట్ గారు ఏంటంటే ముందేందో డేంజర్ ఉందని చెప్పేసి ట్రైన్ ని స్లో చేస్తారు. దానికోసం ఈ డెటోనేటర్స్ వాడటం జరుగుతుంది అనమాట. అంటే లోకో పైలట్ అలర్ట్నెస్ కోసం ఈ డెటోనేటర్స్ గేట్ మీద పెడతారనమాట, ఏదో ప్రమాదం ఉందని చెప్పడానికి. అంతేనా? రైల్వేకి ప్రిపేర్ అయ్యే వారి గురించి అసలు రైల్వేలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలుకి రైల్వేకి మీరు రమ్మని ఎందుకు చెప్తున్నారు అంటే రైల్వేకి ప్రిపేర్ కానీ దాని గురించి చెప్పండి. రైల్వేకి హైట్, వెయిట్ ఏమో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ యాక్చువల్ గా మెజర్మెంట్స్ కానీ ఏం అవసరం లేదండి. ఎవరైనా రావచ్చు, లేడీస్ అయినా రావచ్చు, జెంట్స్ అయినా రావచ్చు, ఎవరైనా రావచ్చు. నేను రైల్వేకి మాత్రమే రమ్మని ఎందుకని ప్రిఫర్ చేస్తున్నానంటే యాక్చువల్ గా రైల్వేలో మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉంటది. టోటల్ నెక్స్ట్ పాస్ ఉంటుంది, ఫ్రీ పాస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ ట్రావెలింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ పుట్టే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ కు సంబంధించిన స్కూల్స్ కూడా అలవెన్స్ కూడా మొత్తం రైల్వే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకే దగ్గర పోస్టింగ్ ఇచ్చి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేది మాత్రం కంపల్సరీ రైల్వే గ్రూప్ డి కంపల్సరీ ఉంటది. ఈ 2021 నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ మిస్ చేసుకోకండి. ఓకే. దీంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ కూడా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ డి వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ అని సంబంధం లేదు. జీడీసీ అని చెప్పాను కదా ఇంతకు ముందు. జీడీసీ ద్వారా మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడతాయి డిపార్ట్మెంట్ సంబంధించినవి. దాంట్లో రాసుకున్నట్టు మనకు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఇంకా వేరే హైయర్ పోస్ట్ కూడా వెళ్ళే ఛాన్సెస్ తొందరగా ఉంటుంది ఇందులో. ఓకేనండి, థ్యాంక్ యూ. అయితే ఫైనల్ గా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మరొకసారి మా సబ్స్క్రైబర్ కోసం చెప్పండి. ఈ 2021 లో ఈ గ్రూప్ డి క్రాక్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎంత ముందు ప్రిపరేషన్ వేరు, ఇప్పుడు ప్రిపరేషన్ వేరు. ఎంత ముందు ఏంటంటే హైటెక్ విజయరాసం చదువుకుని ఏదో చిన్న షార్ట్ కట్ లో నేర్చుకుని వెళ్ళేవారు. అది ఇప్పుడే అది అవకాశమే లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది కాంపిటీషన్ ఎక్కువ మంది అవడం వల్ల ఏంటంటే ప్రతి పోస్ట్ కు 300-400 మెంబర్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకున్న అర్థమెటిక్ రీజనింగ్ ఫస్ట్ పట్టు సాధించాలి. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ మాక్సిమం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతిదీ కూడా పీరియడ్ టేబుల్ అయినా సరే, సైన్స్ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ మీద బేస్ అవుతుంది. 8th, 9th, 10th మాత్రం ప్రిఫర్ చేస్తున్నాను. ఇది చేస్తే కంపల్సరీ మీ గ్రూప్ డి కంపల్సరీ ఈజీగా వస్తుంది. దీంతో పాటు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్లు కంపల్సరీగా చూడాలి. మోడల్ పేపర్స్ తో పాటు ప్రీవియస్ పేపర్లు మనం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా ఎంతవరకు చదివాము మనకే అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా డౌట్ అయిన టాపిక్ అయితే కంపల్సరీ రఫ్ నోట్స్ లో రాసుకోండి. పలానా చాప్టర్ నుంచి పలానా క్వశ్చన్ అనేది మన డౌట్ గా ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ అంటే ఆ టాపిక్ ఏంటంటే మనం నేర్చుకుని ట్రై చేయండి. ఒకవేళ అందరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే యూట్యూబ్ లో కానీ పలానా వీడియోస్ కొట్టండి. కంపల్సరీ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్నది కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటే మంచిది. చిన్నగారు ఎంతకాలం ప్రిపేర్ కావాలంటారు రైల్వే కోసం? ఏమైనా ఐడియా ఉందంటారా? లేకపోతే నోటిఫికేషన్ ముందు 1-2-3 నెలలు ముందు చదివితే సరిపోయింది అంటారా? ఇవి 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ఏంటంటే 2-3 నెలలు అయితే సరిపోవచ్చు. ఎందుకంటే జస్ట్ పాస్ అవ్వడానికి. ఎంత మందిలో మనకు జాబ్ రావాలంటే 2-3 నెలలు అయితే కంపల్సరీ సరిపోదు. ఒక 6 నెలలనే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు బేసిక్స్ చదవండి. ప్రతిదీ బుక్ కూడా ఫస్ట్ నుండి ఈ రోజు ఏ బుక్ చదువుతున్న పలానా సబ్జెక్ట్ కి అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే బాగా అవగాహన తీసుకోండి. చివరి ఎండింగ్ వరకు కూడా అదే బుక్ కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి. మీరు రాసుకునేటప్పుడు ప్రతిదీ కూడా టిక్ పెట్టుకోండి. మళ్ళీ మీరు చదివేటప్పుడు ఏంటంటే మీకు అక్కడ గుర్తు వస్తుంది పలానా దాకా చదివాము అనేసి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకే బుక్ ఫాలో అవ్వండి. నెంబర్ ఆఫ్ టైం ఏంటంటే అదే ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ అలా చేస్తే కంపల్సరీ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ చిన్న గారు. మీ యొక్క వాల్యూ అయిన టయాన్ని మా ఇంటర్వ్యూ కోసం కేటాయించినందుకు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీ స్ట్రాటజీ గురించి చెప్పినందుకు, అదేవిధంగా రైల్వే ఉన్న బెనిఫిట్స్ గురించి, అంటే మీ యొక్క శాలరీ గురించి, అన్నిటి గురించి చాలా క్లియర్ కట్ గా వివరించినందుకు
థ్యాంక్ యూ. మా తెలుగు రైల్వేస్ తరఫున మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ రైల్వే గేట్ మెన్. ఈ వీడియోలో నేను చిన్నగా చెప్పినట్టు గేట్ మెన్ యొక్క డ్యూటీస్ గురించి, అదేవిధంగా రైల్వేకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎంత ఏ బుక్స్ ఫాలో అవుతా అన్నిటి గురించి చిన్నగా వివరించారు. దాంతోపాటు రైల్వే డ్యూటీస్ గురించి చాలా గొప్ప వివరించారు. అబ్నార్మల్ సిచ్యువేషన్ లో కూడా రైల్వే డ్యూటీస్ ఎట్లా చేస్తారు, రైల్వే ఉన్న బెనిఫిట్స్ గురించి అన్నిటి గురించి వివరించారు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా గ్రూప్ డి కోసం ప్రిపేర్ అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా ఉండిద్ది అని కూడా తెలుసుకుంటారు రైల్వేలో. థ్యాంక్ యూ.